మై బేబీ అలియాస్ డిఎన్ఏ స్టారింగ్ అథర్వ మురళి, నిమిషా సజయన్, డైరెక్టెడ్ బై నెస్లన్ వెంకటేషన్. ఈ మూవీ జూన్ 20న థియేటర్లో తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. బట్ సెకండ్ హాఫ్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది పర్లేదు అనుకుంటే చూడొచ్చు. మరీ అంత ఇబ్బంది పెట్టేలా ఉండదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 13 minutes. మూవీ చూసాక నాగలా అనిపించిందంటే బాగుంది. రివ్యూ లాస్ట్లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. కథ విషయానికి వస్తే ఆనంద్ లవ్ ఫెయిల్యూర్ అవడం వల్ల ఆల్కహాల్కి అడిక్ట్ అవుతాడు. ఇంట్లో వాళ్ళు తనని మార్చి పెళ్లి చేయాలనుకుంటారు. మెంటల్లీ కొన్ని ఇష్యూస్ ఉన్న దివ్య అనే ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్ళయ్యాక వాళ్ళకి ఒక బాబు పుడతాడు. పుట్టిన 1 hourలోనే బాబు మారిపోతాడు. అసలు బాబు ఎలా మారిపోయాడు, బాబుని ఎవరు ఎక్స్చేంజ్ చేశారు, ఎందుకు మార్చేశారు బాబుని, చివరికి బాబు దొరికాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఫుల్ డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి.